ఉంది కన్నలేదు స్వామివారి యొక్క ప్రదక్షిణ అయిన తర్వాత ఆ ఎందుకంటే ఏడవ వారు ఉన్నాయి ఆ ఏడవ వారు ప్రకారంగా అందరూ ప్రదక్షిణ చేయండి అఖండ దీపాన్ని నమస్కారం చేసుకొని స్వామివారి ఆలయ శిఖరానికి నమస్కారం చేసుకొని అప్పుడు జ్వాలాకారం నుంచి రావాలి కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి అందరూ కూడా నిదానంగా మీరు కార్యక్రమం చేసుకున్నారు కంప్లీట్ అయితే ఎక్కువ పని వచ్చేది కాబట్టి అందరూ కూడా నిదానంగా రండి అలా అయిన తర్వాత జ్వాలాకారం తర్వాత మంగళవారం ఉంటుంది అందరూ కూడా వచ్చి ఆ యొక్క టెంట్ కింద నిల్చోవలసిందిగా తెలియజేస్తున్నాము అలాగే అయిపోయిన తర్వాత యొక్క అరుదైన వీడియో అండి, అందరూ కూడా చూడాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇలాంటి వీడియో దొరకడం చాలా అదృష్టం. ఈ అదృష్టం అందరికీ కలగాలనే ఉద్దేశంతో తీస్తున్నాను. అందరూ కూడా స్వామిని దర్శించి ఈ జ్వాలా దీపాన్ని దర్శించి తరిస్తారని. ఆ జ్వాలాదీపం కింద నుంచి ఇంతవరకు పార్వతీ పరమేశ్వరులు ఊరేగించిన పల్లికి వస్తుందండి, యువతలకి గుళ్ళోకి వస్తుంది. అందరూ చూడండి. పల్లకికి ఏం కాకుండా పల్లకి మీద రగ్గులు కప్పారు. లోపల పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఇవ్వండి లోపలికి జ్వాలాదీపంలోంచి పల్లకి వస్తుంది లోపలికి. శంభో శంకర, 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 శంభో శంకర.
శంకర శంభో 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 శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 3 సార్లు 8 ఆకారంలోని జ్వాలాదీపం నుంచి పల్లకితో పరమేశ్వరుడు తిరుగుతాడండి. తర్వాత పార్వతీ పరమేశ్వరుడు తిరుగుతారు. 3 సార్లు అయిపోయింది. 3 సార్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు గుళ్ళోకి తీసుకెళ్తారండి ఈశ్వరుని, పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని. గుడి మీద జ్వాల వెలిగించిన తర్వాత కిందని వెలిగించి శంభో శంకర 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 శంభో శంకర. ఇది చాలా అరుదైన వీడియో అండి, అందరూ తప్పకుండా చూడండి. జనాల మధ్యలో తీసేయడం వల్ల కొద్దిగా అటు ఇటు కదిలినట్టుగా ఉన్నా సరే మీరు చూసి తరిస్తారని ఆశపడుతున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు ఈ కార్తీక పౌర్ణమి రోజు అందరికీ దక్కాలని, అందరికీ దొరకాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.